హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విష్ణాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38 పోస్టులకు గాను చాలామంది పోటీ పడ్డారు, చాలా విరోచితంగా పోరాడారు. ఫైనల్గా ఎట్టకేళ్లకు ఇనీషియల్ కీ వచ్చింది, అంటే ఒక ఐడియా వచ్చింది ఎవరు రేసులో ఉన్నారని. కానీ మీకు అందరికీ తెలుసు, మన విద్యార్థులు రేసులో ఉన్నారు, ఉంటారు కూడా 100%. ఎందుకంటే క్లాసులు మనం చాలా బాగా కష్టపడి చెప్పాం, మెటీరియల్ పెట్టాం, డైలీ టెస్టులు పెట్టాం, టెస్ట్ సిరీస్ పెట్టాం. మీ కష్టం వృధా పోలేదు. ఖచ్చితంగా కష్టపడ్డవాడు నష్టపోడని మీరు ఖచ్చితంగా నిరూపించారు. ఖచ్చితంగా మన వాళ్ళు విజేతలు ఉంటారు. అయితే వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇది ఒక ఎమోషనల్ గేమ్ కాబట్టి తొందరపడి అనలిస్ట్ చేయకుండా, రోస్టర్ని పట్టించుకోకుండా, నెగిటివ్ మార్క్స్ తీయకుండా వెంటనే వీడియో చేయాలనే ఉద్దేశంతో గనక చేస్తే గనక మొదటికే మోసం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జాబ్ రాదనుకున్న వాళ్ళు హోప్స్ వదులుకోకూడదు. జాబ్ వస్తుందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే రాక లేక వచ్చిన కలల స్వప్నమైనటువంటి ఈ ఉద్యోగ వేటలో మీరందరూ ఉన్నారు, మీరందరూ కష్టపడ్డారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఆలస్యంగా చేయడం, ఎందుకంటే ఆ మార్కులు ఎలాగూ భద్రంగా ఉన్నాయి, ఇలాంటి మార్పులు జరగవు. కాకపోతే మీకు తెలుసు, ప్రైమరీ కీలో కూడా చాలా క్వశ్చన్లకు మార్కులు కలవబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా విజేతలందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. కాకపోతే మీకు ఒక సందిగ్ధం ఉంది, మాకున్న మార్కులకు మేము పోటీలో ఉన్నామా లేదా, మరి మిగతా వారికి ఎవరికైనా ఎక్కువ వచ్చాయా, తక్కువ వచ్చాయా, మా స్థానం ఏమిటి అనేటప్పుడు బాగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను గూగుల్ ఫామ్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా నిజాలు బయటపడ్డాయి. ఎందుకంటే చాలామంది ఎడిట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రీఎడిట్ చేస్తున్నారు, అంటే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, ఎక్కువ మంది మన యాప్లోనే ఉన్నారు. మీరు ముందుగా దయచేసి కీలో మార్పులు తీసుకురండి. మరి ఒకసారి మీరు ఇదే విధంగా, మీకు అందరికీ తెలుసు, ఈ రోస్టర్ను బాగా అర్థం చేసుకుంటేనే, ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మనకు ఒక్కసారి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రైమరీగా కావాలి, రేసులో ఉన్నామా లేదా ఒక ధైర్యం కావాలంటే మీరు గూగుల్ ఫామ్ను ఖచ్చితంగా నింపండి. మేము అడిగిన వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ స్థానం తెలియజేస్తాం తప్ప ఓపెన్గా తెలియజేయడం. ఇంకా మీ అందరికి కూడా కృతజ్ఞత. ఎందుకంటే మీరు ఫోన్లు చేసి మరి యాప్కు మరి చాట్ బాక్స్లో మరి మెసేజ్ పెడుతున్నారు, అది కృతజ్ఞత చిహ్నం. మరి ఇక్కడ పోస్టులు మీకు అందరికీ తెలుసు, 38 పోస్టులు ఉన్నాయి. ఓసీకి ఎన్ని, బీసీఏకి ఎన్ని, బీసీబీకి ఎన్ని. కానీ కొన్ని కేటగిరీలో జనరల్ లేవండి, ఉమెన్కు మాత్రమే ఉన్నాయి. మరి హెచ్హెచ్ తీసుకుంటే దాంట్లో ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది, విత్ ఇన్ ద అబో కమ్యూనిటీ. మీకు అక్కడక్కడ మీరు విని ఉంటారు, కానీ నేను మాట్లాడి ఉన్నాను, తెలుసుకొని ఉన్నాను. 10% పీపుల్ ఇంకా మార్కులు వారు ఎక్స్పోజ్ చేయలేదు, వారు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు దయచేసి కీలో మార్పులు తీసుకురండి, ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మీరు ఒక్కరోజు ఖచ్చితంగా దీనిపైన కొంత సమయం కేటాయించండి, మాకు వాట్సాప్ పంపండి, మేమే ప్రూఫ్లతో సహా మీకు హెల్ప్ చేస్తాము. ఎందుకంటే మీరు కనుక పెట్టకపోతే ఎవరో పెడతారు అనుకుంటే కనుక చాలా పొరపాటు. మరొక విషయం, మీ అందరూ మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో హెచ్డబ్ల్యూఓలో మన విద్యార్థులు ఎలాగైతే విజయ దుందుబి మోగించారో అదేవిధంగా మీరు మోగించబోతున్నారు. మీకు పెద్ద ఎత్తున ఊహించినంతగా గత డిఎస్సి అభ్యర్థులకు ఎలాగైతే మనం గౌరవించుకున్నామో ఆ విధంగా అలాంటి గౌరవం దక్కబోతుంది. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మారు, కాలాన్ని సమయాన్ని పెట్టుబడి పెట్టారు, అహోరాత్రులు శ్రమించారు. మీరు మిగతా వారి కంటే భిన్నం. ఇది చిన్న పోస్ట్ కాదు, ఇది పోటీ పరీక్ష. మనకంటే ఎక్కువ మార్కులు, మనకంటే తక్కువ మార్కులు అనే అంశం పైనే జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఎమోషనల్ గేమ్. కాబట్టి మీకోసం ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కాకపోతే ఎవరికి వాళ్ళకే ఇస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా గూగుల్ ఫామ్ నింపండి, అనలైజ్ చేసి మాట్లాడదాం, తొందరపడి మాట్లాడకుండా. మరియు అంతేకాకుండా తెలంగాణలో డైట్ బీఈడి లెక్చరర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. ఏ సమయంలోనైనా రావచ్చు. డైట్ లెక్చరర్స్, బీఈడి లెక్చరర్స్. మరి డిప్యూటీఓ విషయానికి వస్తే అది సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే అది గ్రూప్ 1లో కలపాలా, లేకపోతే నోటిఫికేషన్లోనే ఇవ్వాలా అనేటువంటి సందిగ్ధంలో ఉంది. కాబట్టి అది కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా డైట్ బీఈడి లెక్చరర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. పోస్టులన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. దాంట్లో 30% మనకు తెలుసు, డైరెక్ట్ 70% అనేటువంటివి ప్రమోషన్ ద్వారా ఇస్తారు. అన్నిటిని తీసిపెట్టి పక్కా సమాచారంతో
ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది. ఎడ్యుకేషన్ పేపర్, సబ్జెక్ట్ రిలేటెడ్ పేపర్, మరి జనరల్ స్టడీస్ ఉండబోతుంది. కాబట్టి మిత్రులారా మీరు సిద్ధం కండి. మంచి పోస్ట్, అద్భుతమైన పోస్ట్, డైరెక్ట్ గెస్టెడ్ పోస్టు. జిల్లాకు ఒక డైట్ ఉంటుంది ఉమ్మడి జిల్లాల ప్రకారం. మరియు తెలంగాణ రాష్ట్రంలో 4 కొత్త డైట్లు వచ్చాయి. దానికి సంబంధించి కూడా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కి నింపబోతున్నారు. గతంలో నోటిఫై అయిన పోస్టుల కంటే సంఖ్య పెరగబోతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఒక్కసారి చాలా సీరియస్ గా తీసుకోండి. అవకాశాలు మళ్ళీ రావు. మరి టెట్ అనేటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో వస్తుంది. మిత్రులారా త్వరపడండి, పారా హుషార్. ఇంకా ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తాజా నిజ వాస్తవ సమాచారం కోసం ఎల్లప్పుడూ మేము ముందుంటాం. తెలిస్తేనే మాట్లాడదాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీ తోడుగా మేము ఉంటాం. ఆల్ ది బెస్ట్.